వస్తానా టాడా. అతను వెళ్ళిన దగ్గర నుంచి నేను అతని కోసమే ఎదురు చూశాను. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, కానీ అతను మాత్రం తిరిగి రాలేదు. అప్పుడు అర్థమైంది నాతో అబద్ధం చెప్పాడని, నన్ను మోసం చేశాడని. మోహన్, 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 మోహన్. అతని వల్ల మోసపోయిన నేను ఆ ప్రమాదం కారణంగా చూపు కూడా పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి నేను ఒకే లక్ష్యంతో బ్రతుకుతున్నాను. అతను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. నలుగురి ముందు అతను నన్ను భారీగా ఒప్పుకునేటట్టు చేయాలి. అదే నా కోరిక. అందుకే నాకు చూపు కావాలి. అమాయకంగా ఉండే నీలో ఇంత విషాదం ఉందా? నీ కోరిక తప్పకుండా తీరుతుంది రాదా. మావయ్య తప్పకుండా చూపు తెప్పిస్తారు. ఆ తర్వాత అతన్ని పట్టుకోవటంలో నా సాయశక్తిలో నేను సహాయం చేస్తాను. నీ లక్ష్యం నెరవేరుతుంది రాదా. చూసావా, శుభం. ఉండు. హలో, ఎవరు? మీరా? ఏమిటి, సాయంత్రం ఫ్లైట్కి వస్తున్నారా? అలాగే, మీరు చెప్పినట్టు సిద్ధంగా ఉంటాను. అలాగే, సరే అన్నానా, ఉంటాను. ఫోన్ పెట్టండి. రాధా, మా ఆయన సాయంత్రం వస్తున్నారు. అబ్బా, వారం రోజులైంది ఆయన చూసి. అయితే నేను ఇంక బయలుదేరతాను. బెడదుగానిలే. వారం రోజుల తర్వాత మీ ఆయన వస్తున్నారంటే నేనే కాదు, మీ ఇద్దరి మధ్య ఎవరన్నా అడ్డమే. సరే, నీ ఇష్టం. పద, హాస్పిటల్ డ్రాప్ చేస్తాను. మావయ్య, గుడ్ న్యూస్. మీరు చెప్పిన పనులన్నీ అయిపోయాయంట. మీ అబ్బాయి గారు ఇవాళ సాయంత్రం ఫ్లైట్ కి బయలుదేరి వస్తున్నారు. ఫోన్ చేశాడమ్మా? కాదు మావయ్య, కాకి కబురు తెచ్చింది. వస్తాను మావయ్య. మావయ్య, మీరు కూడా సాయంత్రం తొందరగా వచ్చేసేయండి. వస్తాను మావయ్య. ఎరా, రమ్మని ఫోన్ చేశావు? బాంబే నుంచి రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి. ఏమి డాడీ, గెస్ట్ హౌస్ తీసుకొచ్చారు? ఇంటికి వెళ్లే ముందు నీకు ఒక విషయం చెబుదామని. ఏమి డాడీ అది? ఈ ఫోటో చూడు బాబు. రోజంతా వెలుగునిచ్చే సూర్యుడు కాసేపట్లో అందరినీ చీకట్లో ముంచి వెళ్ళిపోబోతున్నాడు. అవునా? అంత మాత్రాన వెలుగు లేదని మనం బ్రతకలేమని అనుకోకూడదు. ఆ చీకట్లోనే దీపం వెలిగించుకోవాలి. ఆ వెలుగులోనే బ్రతకాలి. ఏమంటావు? అది నిజమే డాడీ, కానీ ఇదంతా మీరు ఎందుకు చెప్తున్నట్టు? మనల్ని కన్నవాళ్ళైనా, మనం కట్టుకున్న వాళ్ళైనా, మనకు పుట్టిన వాళ్ళైనా, మనమైనా ఏదో ఒక రోజున ఈ బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోక తప్పదు. కాకపోతే కొంతమంది ముందు, కొంతమంది వెనక, అంతే. అదే సృష్టి సహజం. అందుకని పోయిన వాళ్ళ కోసం బాధపడుతూ మన బ్రతుకు నాశనం చేసుకోకూడదు. మనిషి అన్న తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోవాలి.
ఎంత పెద్ద ప్రళయం వచ్చినా ఎదిరించి నిలబడాలి. ఆ శక్తి నీకుందని నా నమ్మకం. డాడీ, ఏమిటి మీరు చెప్పేది? ఎందుకలా మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. నేను చెప్పే నిజాన్ని నువ్వు నమ్మలేకపోవచ్చు, నమ్మినా భరించలేకపోవచ్చు. కానీ ఆ నిజాన్ని నువ్వు భరించాలని, భరిస్తూ బ్రతకాలని ముందుగా నీకు ఇదంతా చెప్తున్నాను. ఏమిటా నిజం? చెప్పండి డాడీ, చెప్పండి. చెప్పడానికి నాకు మనసు రానిది, చెప్పాక నీ మనసు ఒప్పుకోలేనిది పాపం. ఇంతకాలం మన ఇంట్లోనూ నీ బ్రతుకులోనూ వెలుగు నింపిన సుజాత కొద్ది రోజుల్లో మనందరినీ చీకట్లో ముంచి వెళ్ళిపోబోతుంది బాబు. డాడీ, అవును బాబు. ఏ ప్రేమ, ఏ మమత, ఏ వైద్యం, ఏ డాక్టరు కాపాడలేని భయంకరమైన వ్యాధి సుజాతకు వచ్చింది. ఆమె త్వరలోనే లివర్ క్యాన్సర్తో మరణించబోతోంది. డాడీ, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటే కదూ నా మొహం నిండుగా ఉంటుందంటారు? నా కళ్ళకు కాటు పెట్టుకుంటే చూడ్డానికి 1000 కళ్ళు చాలు అంటారుగా. ఈ చీరలోనే కదూ నేను చాలా అందంగా ఉంటానంటారు? ఇన్ని పూలు పెట్టుకుంటేనే కదూ మీకు ఇష్టం? వచ్చేసారా? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? అవును, ఫ్లైట్ వచ్చి 2 గంటలైంది, ఇప్పుడు వచ్చేది ఇంటికి. అది కాదు శుచి, దోవలో ఒక స్నేహితుడు కనిపించి ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటాను. ఈ స్నేహితులోటి వాడు వేరే పని ఉండదు. ఒరే, నా పెళ్ళని చూసి 4 రోజులైందిరా, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలని మీరు చెప్పచ్చుగా. అంతేలేండి, మీ మగవాళ్ళంతా ఇంతే. ఎంతసేపు మేము మీ గురించి ఎదురు చూడమే తప్ప మా గురించి మీరు ఏమీ పట్టించుకో. మాట్లాడేంటి? కోపొచ్చిందా? అబ్బాయి గారి కోపం ఒకటి సరదాగా అన్నానండి. రండి రండి. ఏమండి, ఇవాళ మిమ్మల్ని అస్సలు నిద్రపోనేమని. తెల్లాళ్ళు మీరు నా కబుర్లు చెప్పాల్సిందే. ఏంటండి అలా కొత్తగా చూస్తున్నారు? నేను ఎక్కడికో పారిపోతున్నట్టు, మళ్ళీ మీకు కనిపించను అన్నట్టు. ఏం లేదు సుజీ, వారం రోజులైంది కదా నిన్ను చూసి, అందుకని వారానికి సరిపడా ఒకేసారి చూసేసుకుంటున్నారా? ఇప్పుడు చెప్పండి, నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా అనిపిస్తుంది సుజీ, కానీ ఏమిటో చెప్పలేకపోతున్నాను. రండి. ఇవాళ మనకంతా ఏకాంతమే. ఎందుకు తెలుసా? ఇంట్లో ఉన్న నౌకర్లందరూ సినిమా పంపేశారు. ఏంటండి కింద అక్కడి నుంచి చూస్తున్నారు? ఎప్పుడు తెగ అల్లరి చేసేవాళ్ళు, ఇప్పుడు ఇలా అయిపోయారేంటి? 20 ఏళ్ళు కాపం చేసిన వాళ్ళలాగా. సరే రండి, స్నానానికి మీరు సిద్ధం చేశారు. ఏమిటండి మీ పద్ధతి నాకేం అర్థం కావట్లేదు. తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, కాటికి ఇలా పెట్టుకో, బొట్టలా పెట్టుకొని ఫోన్లో తెగ చెప్పారు. ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ నిలబడ్డారు ఏమిటండి? రండి రండి రండి, కూర్చోండి. పాలు తీసుకోండి. తర్వాత తాగుతాలి సుజీ. తర్వాత ఏంటండి, ఏమి తెలియనట్టు? పాలు ముందే తీసుకోవాలి. సుజీ, పంచదార తక్కువైనట్టుంది, కొంచెం తీసుకురా. పంచదార తక్కువైందా? ఇటీవండి. ఇప్పుడు తీయగా ఉంటుంది. అలాగే సుజీ, గదంతా చక్కగా ఏర్పాటు చేసి అగరవత్తులు పెట్టలేదే? అయ్యో మర్చిపోయానండి, ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. సారీ సుజీ. ఏమిటి ఇంకా తాగలేదా? నీకోసమే చూస్తున్నాను, కూర్చో. సుజీ, రోజు పాలు నీ చేతు తాగించేదానివి, ఇవాళ నేను తాగిస్తాను. తాగు.
తాగేశాను. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఏమండి, ఈ వారం రోజులు మీరు నాకు ఎంత గుర్తుకొచ్చారో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మీరే గుర్తుకొచ్చారు. ఏమండి, ఈసారి మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను మీతో పాటు తీసుకెళ్ళాలే? అలాగే సుచి, తీసుకెళ్తారు. అవునండి, నేను ఎప్పుడైనా మీ కళ్ళకి వచ్చానా? సుచి, ఎప్పుడూ నువ్వు నా కళల్లోనే ఉండేదానివి. ఎందుకు రావు? నువ్వే నా కళ. ఏమండి, ఆ రోజు మావయ్య గారు మిమ్మల్ని మరో 4 రోజులు ఉండిపోమన్నప్పుడు నాకెంత బాధేసిందో తెలుసా? ఏంటండి ఒకే నిద్ర వస్తుంది? నిద్ర వస్తుందా? ఎప్పుడు లేంది, ఈరోజు రావాలా? పర్వాలేదు, పడుకో. దాదా, సక్సెస్. బుట్టలల్లే ఆర్ట్ నాకు పూర్తిగా వచ్చేసింది. నిన్ను అడగకుండా నీ సహాయం లేకుండా అల్లేశాను. ఇదిగో. అరే, చాలా తక్కువ కాలంలో చక్కగా అల్లడం నేర్చుకున్నారే. ఈ విద్య నాకు ఇంత త్వరగా రావడానికి కారణం నా గొప్పతనం కాదు, నా గురువు గారైన తమరు గొప్పతనం. అందుకు గురు దక్షిణగా ఏమిచ్చుకుంటాను తెలుసా? ఏమిస్తారు? నా ప్రేమంతా ఇచ్చేస్తాను. మరి మీ ఆయనకి? మా ఆయనకి ఆయన వచ్చారు.